హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో లింక్డ్ లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్ యొక్క టైప్స్ తెలుసుకున్నాం కదా. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఈ వీడియోలో సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సింగిల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ యాజ్ లింక్ టు ఇట్స్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ సీక్వెన్స్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్లో ప్రాసెస్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్గా దీన్ని ఎలిమెంట్ అంటాం, ఓకేనా. ఈ ఎలిమెంట్ని మనం నోడ్ అని కూడా కాల్ చేస్తాం. ఇది చూడండి, ఇన్ ఎనీ సింగిల్ లింక్ లిస్ట్ ద ఇండివిజువల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ నోడ్. సో ఇండివిజువల్ ఎలిమెంట్ని మనం నోడ్ అని కాల్ చేస్తాం. ఎవ్రీ నోడ్ కంటైన్స్ 2 ఫీల్డ్స్. సో ఇది టోటల్గా నోడ్ అయితే ఈ నోడ్ అనేది 2 ఫీల్డ్స్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ ఫీల్డ్ వచ్చి డేటా, సెకండ్ ఫీల్డ్ వచ్చేసి లింక్, ఓకేనా. సో అదే చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్, ద డేటా ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది నోడ్ అండ్ ది నెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఇన్ ది సీక్వెన్స్. సో ఇక్కడ డేటా అనేది యాక్చువల్ వాల్యూని స్టోర్ చేస్తుంది, లింక్ అనేది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్, నోట్. In a single linked list, the address of the first node is always stored in a reference node known as front. Sometimes it is also known as head. So ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దీన్నే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ని నోడ్ అని కాల్ చేస్తాం. ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, ఫోర్త్ నోడ్ అని. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే సింగిల్ లింక్ లిస్ట్ అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ది రిఫరెన్స్ నోడ్. సో ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది రిఫరెన్స్ నోడ్లో స్టోర్ చేస్తాం. ఈ రిఫరెన్స్ నోడ్నే ఫ్రంట్ అని కాల్ చేస్తాం. సమ్ టైమ్స్ మనం హెడ్ అని కూడా కాల్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10, 25, 18, 55 ఇవి యాక్చువల్ వాల్యూస్ ఫస్ట్ ఫీల్డ్లో ఉన్నవి. సెకండ్ వాల్యూస్లో మనం ఇక్కడ చూడండి, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇది 1001 అడ్రస్ ఫస్ట్ నోడ్ది, సెకండ్ నోడ్ది 1004. సో ఈ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయ్యింది. సో ఇక్కడ 1008 అనేది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో ఈ విధంగా స్టోర్ చేస్తుందని చెప్తుంది. నెక్స్ట్ వన్, ఆల్వేస్ నెక్స్ట్ పార్ట్ రెఫరెన్స్ పార్ట్ ఆఫ్ ది లాస్ట్ నోడ్ మస్ట్ బి నల్. సో ఎవ్రీ లిస్ట్లో కూడా లాస్ట్ నోడ్ అనేది నల్ అని ఉంటుంది. ఎందుకంటే దీని నెక్స్ట్ నోడ్ అనేది ఏమీ ఉండదు కాబట్టి, దాని అడ్రస్ ఉండదు కాబట్టి దానికి మనం నల్ అని ఫిల్ చేస్తాం, ఓకేనా. సో ఇది ఫార్మేట్. ఇప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలో, ఎలా రీప్లేస్ చేయాలో తెలుసుకుందాం ఎగ్జాంపుల్తో. ఎవ్రీ లింక్డ్ లిస్ట్ పెర్ఫార్మ్స్ 3 ఆపరేషన్స్. దీస్ ఆర్ ఇన్సర్షన్, డిలీషన్ అండ్ డిస్ప్లే. సో ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది మనం న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. డిలీషన్ ఆపరేషన్ ఉన్న నోడ్ని డిలీట్ చేయాలంటే డిలీషన్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఫైనల్గా డిస్ప్లే ఆపరేషన్ యూజ్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఇన్సర్షన్లోని ఫస్ట్ టైప్ ఇన్సర్షన్ ఆఫ్ నోడ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్ గురించి ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ ఒక లింక్డ్ లిస్ట్ తీసుకుందాం. 10, నెక్స్ట్ వన్ 25, నెక్స్ట్ 18. నెక్స్ట్ దీని యొక్క అడ్రస్ హెడ్లో స్టోర్ అవుతుంది కదా. సో హెడ్. సో ఇప్పుడు ఒరిజినల్ డేటా అనేది స్టోర్ చేసాం. సెకండ్ పార్ట్ లింక్ సెక్షన్లో మనం నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. సో అడ్రస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనిది 1000, దీని అడ్రస్ 1002, దీని యొక్క అడ్రస్ 1004 అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ హెడ్లో స్టోర్ అవుతుంది. సో 1000, దీని యొక్క అడ్రస్ ఇక్కడ ఉంటుంది 1002, దీని యొక్క అడ్రస్ 1004, ఓకేనా. లాస్ట్ వన్ నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి నల్గా సెట్ చేస్తాం. సో ఇది ఎగ్జాంపుల్ లింక్డ్ లిస్ట్. ఇప్పుడు మనం ఉన్న లిస్ట్లోని ఇన్సర్షన్ ఆఫ్ నోడ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్. సో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయాలి ఎక్కడ అంటే బిగినింగ్ అంటే స్టార్టింగ్లో, ఫ్రంట్లో మనం నోడ్ ఇన్సర్ట్ చేయాలి. సో ఆ నోడ్ 5 అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు నేను దీంతో ఏ టాస్క్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నల్లని అసైన్ చేస్తున్నాను డిఫాల్ట్గా. దీన్ని ఎక్కడ ప్లేస్ చేయలేదు కాబట్టి. సో
ఈ ఎలిమెంట్ తీసుకొచ్చేసి మనం ఫస్ట్ యాడ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్సర్షన్ ఆఫ్ ది నోడ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్లో మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం నోడ్ని. సో చేయాలి అనుకుంటే ఇప్పుడు ఈ నోడ్ మనకి 10 ప్లేస్లో ఈ 5 రావాలి, ఓకేనా. సో అప్పుడు ఆర్డర్ ఫార్మేషన్ ఎలా అవుతుంది మనకి? లింక్డ్ లిస్ట్లో 5, 10, 25, 18. సో 5 యొక్క అడ్రస్ హెడ్లో స్టోర్ అవుతుంది, 10 యొక్క అడ్రస్ 5లో, 25 యొక్క అడ్రస్ 10లోని, 18 యొక్క అడ్రస్ 25లో ఈ ఫార్మేషన్లో స్టోర్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి 5 రావాలి అంటే మనం ఈ 10 ప్లేస్లోని ఈ 5ని యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఈ హెడ్ సెక్షన్లోని ఏదైతే ఫస్ట్ నోడ్ ఉందో దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు మనం 5 యాడ్ చేసినట్టయితే ఇది 10 అనేది సెకండ్ నోడ్ అవుతుంది. సో ఇక్కడ హెడ్ సెక్షన్లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1008 అనుకుందాం దీని యొక్క అడ్రస్. ఇది ఫస్ట్ నోడ్ యాడ్ చేసినట్టయితే హెడ్ సెక్షన్లో మనం దీని యొక్క అడ్రస్ని యాడ్ చేయాలి, ఈ పాత ఓల్డ్ దాన్ని రిమూవ్ చేసేయాలి, ఓకేనా. నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే మనం దీని యొక్క అడ్రస్ ఇందులో స్టోర్ చేయాలి, ఇది ఫ్రంట్ ఎలిమెంట్ అయినట్టయితే. సో చేద్దాం చూడండి. ఇప్పుడు మనకి దీని యొక్క అడ్రస్ ఇందులో ఎంటర్ చేద్దాం, 1000, ఓకేనా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క అడ్రస్ ఇక్కడ 1000 ప్లేస్లో 1008. సో ఇక్కడ ఫ్రంట్ నోడ్ ఇన్సర్షన్ ఆఫ్ ది నోడ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్ మనం యాడ్ చేసాం. ఇప్పుడు ఎలా లింక్డ్ లిస్ట్ ఫామ్ అవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్ మనకేంటి 5, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 25, నెక్స్ట్ ఎలిమెంట్ 10, నెక్స్ట్ ఎలిమెంట్ 25, నెక్స్ట్ ఎలిమెంట్ 18. దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది, దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది, దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో దీని ఫస్ట్ ఎలిమెంట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది హెడ్ సెక్షన్లో స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇన్సర్షన్ ఆఫ్ నోడ్ ఎట్ ది స్పెసిఫిక్ లొకేషన్. సో బిట్వీన్ ది 2 నోడ్స్ మధ్యన ఎక్కడైనా మనం ఈ నోడ్ని ఇన్సర్ట్ చేద్దాం, న్యూ నోడ్ని. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఈ 5ని యాడ్ చేయాలి. సో మనం ఈ 2 నోడ్స్ మధ్యన యాడ్ చేద్దాం. ఇక్కడ ఫార్మేషన్ అప్పుడు 10, నెక్స్ట్ వాల్యూ 5, నెక్స్ట్ 25, నెక్స్ట్ 18. సో దీని యొక్క అడ్రస్ హెడ్లోని స్టోర్ అవుతుంది, దీని యొక్క అడ్రస్ 10లో స్టోర్ అవుతుంది, దీని యొక్క అడ్రస్ 5లో స్టోర్ అవుతుంది, దీని యొక్క అడ్రస్ 25లో స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఫార్మేషన్ అవ్వాలి. సో ఇప్పుడు 10 యొక్క ఈ నోడ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది హెడ్లోని. ఇప్పుడు మనకు ఈ నెక్స్ట్ నోడ్ ఇది యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీని యొక్క అడ్రస్ ఇక్కడ మనం స్టోర్ అవ్వాలి. సో రీప్లేస్ చేయాలి. దీని యొక్క అడ్రస్ 1006 అనుకుందాం, ఓకేనా. సో అప్పుడు మనం మాడిఫై చేయడానికి ఇక్కడ దీని యొక్క అడ్రస్ ఇందులో ఉండాలి కాబట్టి ఈ 1002 ప్లేస్లో 1006ని యాడ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ఇది సెకండ్ నోడ్ అయ్యింది, ఇది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ చేయాలి. సో నెక్స్ట్ నోడ్ ఏంటో వస్తుంది 25 వస్తుంది. సో 25 యొక్క అడ్రస్ ఏంటి 1002 కదా. సో దీన్ని ఇక్కడ రీప్లేస్ చేయాలి. ఫస్ట్ 10, 5, 25, 18. సో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ ఉంది. సో ఆర్డర్ ఫార్మేట్ అనేది సరిపోయింది. ఈ విధంగా మనం ఒక స్పెసిఫిక్ లొకేషన్ దగ్గర యాడ్ చేయొచ్చు నోడ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నోడ్స్ మధ్యన మనం యాడ్ చేయాలి అనుకుంటే ఇది న్యూ నోడ్. ఈ న్యూ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఈ న్యూ నోడ్ అనేది ఇక్కడ వస్తుంది కదా. సో దీని యొక్క నెక్స్ట్ అడ్రస్ అనేది ఇందులో ప్లేస్ చేస్తాం. ఇది ఇన్సర్షన్ ఆఫ్ ది నోడ్ ఎట్ ది స్పెసిఫిక్ లొకేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్సర్షన్ ఆఫ్ నోడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఈ లిస్ట్లోని మన ఎండ్ పొజిషన్లోని ఇన్సర్ట్ చేద్దాం నోడ్ని. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ తీసుకుందాం 5, నెక్స్ట్ దీని యొక్క అడ్రస్ 1006. సో ఈ ఎలిమెంట్ని మనం లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది
ఇది ఎండ్ అవ్వదు కాబట్టి ఇక్కడ నల్ ప్లేస్లోని నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ వస్తుంది. నెక్స్ట్ నోడ్ ఏమవుతుంది, ఇప్పుడు న్యూ ఎలిమెంట్ వస్తుంది కదా, సో దీని యొక్క అడ్రస్ ఈ నల్ ప్లేస్లో వస్తుంది, 1006 వస్తుంది. ఓకేనా, దీని యొక్క అడ్రస్ ఇక్కడ వస్తుంది. సో ఇది లాస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్లో నల్ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఇన్సర్షన్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి చిన్న లిస్ట్లోని ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ మనం హెడ్లో యాడ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ఇక్కడ ఫస్ట్ దాంట్లో యాడ్ చేస్తాం. సో ఈ విధంగా ఇన్సర్షన్ ఆఫ్ ది నోడ్ బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్లో. నెక్స్ట్ ఇన్సర్షన్ ఆఫ్ ది నోడ్ అట్ ది స్పెసిఫిక్ లొకేషన్లో, అంటే బిట్వీన్ ది టూ నోడ్స్ ఎక్కడైనా మనం ప్లేస్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ టూ నోడ్స్ మధ్యన ఇన్సర్ట్ చేసాం. సో అప్పుడు చేసేటప్పుడు ఏమైంది, దీని యొక్క అడ్రస్ అనేది హెడ్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ న్యూ నోడ్ ఏదైతే యాడ్ చేస్తామో దాని యొక్క అడ్రస్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ దాని యొక్క అడ్రస్ ఇక్కడ వస్తుంది. లాస్ట్ వన్ ఇన్సర్షన్ ఆఫ్ ది నోడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్లోని. సో ఇక్కడ ఏం చేంజెస్ ఉండదు, మన ఎండింగ్లోని చేంజ్ అవుతుంది. సో లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఒక నోడ్ యాడ్ చేస్తున్నప్పుడు ఇది లాస్ట్ ఎలిమెంట్ అవ్వదు కదా, సో అలాంటప్పుడు ఇక్కడ నల్ ప్లేస్లోని లాస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ప్లేస్ చేస్తాము. లాస్ట్ ఎలిమెంట్ న్యూ నోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం నల్ కింద తీస్తాం, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకే నోడు లేదు కాబట్టి. ఇది ఇన్సర్షన్ ఆఫ్ ది నోడ్, స్టార్టింగ్, బిగినింగ్, ఎండింగ్ అండ్ మిడిల్ ఆర్ స్పెసిఫిక్ లొకేషన్. సో లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.